సైబర్ వరల్డ్‌లో ఏంటంటే, ఎప్పుడూ గూడా సైబర్ క్రిమినల్స్ ఏదో ఒకటి ఉపయోగించుకొని అవతల వాళ్ళని కాన్ చేయటానికి చూస్తుంటారు. అంటే అవతల వాళ్ళని డూప్ చేసి ఫైనల్‌గా ఏంటంటే మానిటరీ బెనిఫిట్ పొందాలనేది సైబర్ క్రిమినల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో పార్ట్‌గా ఏంటంటే ఇదొక టైప్ ఆఫ్ ఫ్రాడ్. ఈ డీపీస్ అనేది వాట్సాప్ డీపీస్ ఆర్ అదర్ సోషల్ మీడియా డీపీస్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫ్రాడ్ అనమాట. దీంట్లో ఏంటంటే మన ఫొటోస్ మన ఓన్ ప్రొఫైల్స్లోనే దొరుకుతాయి. అవును సార్. ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్ మన వాట్సాప్లో డీపీ పెట్టుకుంటాం. వాళ్ళు ర్యాండమ్గా ఒక నంబర్ కొట్టేసి ఆ డీపీ తీసుకొని ఆ డీపీని యూజ్ చేసుకోవచ్చు. మనకు వాట్సాప్లో ఏంటంటే సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంది. మన డీపీ అందరికీ కనపడేలాగా, ఫ్రెండ్స్కి మాత్రమే కనపడేలాగా, ఎవరికి కనపడకుండా అట్లా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి కాంటాక్ట్స్లో వాళ్ళకి కనపడేటట్లుగా పెట్టుకుంటే బెటర్. ఎవ్రీ వన్ పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు మనం వాళ్ళ నంబర్ సేవ్ చేసుకున్నా చేసుకోకపోయినా, మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నా లేకపోయినా ప్రతి వాళ్ళకి మన డీపీ కనపడుతుంది. ఆ కనపడటం వల్ల ఏంటంటే మన డీపీని ఈజీగా కాపీ చేసుకోగలుగుతారు. అలాగే ఫేస్బుక్ కూడా. ఫేస్బుక్లో మన డీపీ కనపడకుండా చేయలేము అసలు. ఎందుకంటే ఫేస్బుక్లో ఉన్న ఇదే అది. ఫేస్బుక్ ఐడెంటిఫై అనేది మన ఫోటో చూసి ఐడెంటిఫై చేసే విధంగా వాళ్ళు ఒక ప్రొఫైల్ పిక్ని అడుగుతారు. అది పెట్టకపోతే కనపడదు, కానీ పెడితే ఖచ్చితంగా కనపడదు. దాన్ని మనం హైడ్ చేయడానికి కుదరదు. కాకపోతే ఏంటంటే దానికి కాపీ చేసుకోకుండా సెట్టింగ్స్లో పెట్టుకోవచ్చు. కాకపోతే దాన్ని వేరే వాళ్ళు కాపీ చేసుకోలేకపోయినా ఇంకో ఫోన్తో ఫోటో తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అట్లా మన పిక్స్ చాలా చోట్ల దొరుకుతాయి. తర్వాత మన స్టోరీ అంతా తెలియడానికి కారణం ఏంటంటే మనమే సోషల్ మీడియాలో అన్నీ అప్లోడ్ చేసుకుంటాం. ఈరోజు ఈయన్ని ఇంటర్వ్యూ చేశాను, ఈరోజు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను, ఈరోజు మా ఇంట్లో ఈ ప్రోగ్రామ్ అయింది, ఈ పండక్కి ఈ గెస్టులతో ఫొటోస్ అని చెప్పేసేసి ఇట్లా మన ఇంట్లో జరిగే ప్రతి యాక్టివిటీని ఫేస్బుక్లో, అదర్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో, అదర్ సోషల్ మీడియా వీటిలో ప్రొఫైల్స్లో మనమే అప్లోడ్ చేస్తుంటాం. దీన్ని తీసుకొని వాళ్ళు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేస్తుంటారు. ఇప్పుడు మీరు పెట్టుకున్నారు, పండక్కి ఒక ఫోటో పెట్టినారు, దాంట్లో మీరు మీ పిల్లలు ఉన్నారు అంటే మీకు 2 పిల్లలు ఉన్నారు అనేది వాళ్ళకి తెలిసిపోద్ది. తర్వాత మీ పక్కన మీ హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్ 2 పిల్లలు ఈమెకున్నారు అనేది అది మీరు చెప్పకుండానే అందరికి అర్థమైపోయే మీ పిక్ని బట్టి ఒక పిక్ అనేది ఈజ్ ఈక్వల్ టు 1000 words అని అంటారు. కాబట్టి మనం ఒక పిక్ పెట్టినామంటే దాన్ని చూసి ఒక స్టోరీ క్రియేట్ చేయొచ్చు. అట్లా మనం అప్లోడ్ చేసే సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేసే పిక్స్ని బట్టి వాళ్ళు ఊహిస్తారు. ప్లస్ మనం ఇప్పుడు మీరే ఉన్నారు, ఫలానా రోజు ఈయన ఇంటర్వ్యూ చేసినట్టు పెట్టినారు పిక్. అప్పుడు వాడు అది రిమైండ్ చేశాడు అనుకోండి, మీరు మొన్న ఆయన ఇంటర్వ్యూ చేశారు కదా, ఎలా ఉంది అది అని అడిగినారు. మీరంటే నాకు బాగా తెలిసిన వాళ్ళే అడుగుతున్నారని మీరు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నా విషయం తీసుకోండి సార్. ఇన్నాళ్ల పాటు 20 ఏళ్ల పాటు నాతో పాటు కలిసి పనిచేసిన అమ్మాయి ప్రొఫైల్ పిక్ అది. ఓకే, తనే చాట్ చేస్తుందని అనుకుంటాను కదా, వేరే వాళ్ళు ఎవరు ఎందుకు అనుకుంటాను అసలు నేను? అదే ఇప్పుడు ఈ డీపీస్ మిస్యూజ్ వల్ల ఏంటంటే మనం తెలిసిన వాళ్ళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చినా, తెలిసిన వాళ్ళు చాట్ ఓపెన్ చేసినా సరే మనం ఫోన్ నంబర్ మనకు తెలియంది అయినప్పుడు ఫిజికల్గా కాల్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రొఫైల్ పిక్లో మన ఫ్రెండ్ అయ్యి ఉంటే వాళ్ళ నంబర్ మన దగ్గర సేవ్ ఉంటుంది, అది కాల్ చేసి అడగాలి. నాకు దిస్ ఇస్ మై న్యూ నెంబర్ అంజలిని పంపించినప్పుడు ఐ థాట్ నిజమేనేమో అని అనుకున్నాను సార్. అదే అందుకనే ఇట్లా నంబరు మెసేజ్ చేసినప్పుడు దిస్ ఈజ్ మై న్యూ నంబర్ అని మనకు ఓల్డ్ నంబర్ మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. అట్లాగే అసలు ఫాలో రిక్వెస్ట్లు కానీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు కానీ యాక్సెప్ట్ చేసేటప్పుడు మన ఫ్రెండ్ డీపీ ఉన్నంత మాత్రాన మన ఫ్రెండే అని చెప్పి యాక్సెప్ట్ చేయకూడదు, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అసలు నా నంబర్ ఇది కొత్త నంబర్ అనే అవకాశం కూడా ఇవ్వకూడదు మనం. ఓకే, ఫాలో రిక్వెస్ట్ వచ్చినప్పుడే వెంటనే కాల్ చేసి ఏంటి నువ్వు కొత్త ఇన్స్టాగ్రామ్ ఫాలో రిక్వెస్ట్ పంపినావా అని అడిగితే అసలు తెలిసిపోయేది నిజంగా ఫ్రెండ్ పంపారా లేకపోతే వేరే వాళ్ళు పంపినారా అనేది. ఇప్పుడు వాట్సాప్లో చాలా మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి. వాట్సాప్లో ఏంటంటే పర్టికులర్గా యుఎస్ నంబర్తో మనకి ఇక్కడ విక్టిమ్స్కి తెలిసిన వాళ్ళ బాగా క్లోజ్ రిలేటివ్స్ ఫోన్ నంబర్ నుంచి వస్తుంది. ఓకే, లేదు
ఒక్కొక్కసారి ఏమో సేమ్ ఫోన్ నంబర్ నుంచి వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఆ డీపీ సేమ్ ఉంటుంది, ఫోన్ నంబర్ వేరే ఉంటుంది. వచ్చి చాట్ చేస్తారు. చాట్ చేసి ఐఎమ్ ఇన్ ఇండియా బట్ ఐ కెనాట్ అటెండ్ కాల్స్, ఐఎమ్ ఇన్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్, ఐ నీడ్ అర్జెంట్లీ 2 lakh rupees, ఐ విల్ సెండ్ యూ బ్యాక్ ద అమౌంట్ టుమారో అని వస్తుంది. అది వస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి కనుక 2 lakhs పంపిస్తే ఐ నీడ్ ఎనదర్ 2 lakhs అని పెడతారు. ఈ 2 lakhs పంపడానికి ఇబ్బంది పడితే కనుక అట్లీస్ట్ సెండ్ మీ 50,000 అంటారు. ఓహో, అట్లా మన దగ్గర ఎంత ఉంటే అంత గ్రాప్ చేయడానికి, ఎందుకంటే కాల్స్ అటెండ్ చేయరు. ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అటెండ్ యువర్ కాల్స్ అని ఒక మెసేజ్ పెట్టేస్తారు. ఎందుకంటే మాట్లాడితే గొంతు మనం ఐడెంటిఫై చేయొచ్చు. కరెక్ట్. గొంతు ఐడెంటిఫై చేస్తే డూప్ చేయడానికి ఎవరో ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. కరెక్ట్. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఐఎమ్ ఇన్ సచ్ ఏ క్రిటికల్ కండిషన్, ఐ కెనాట్ అటెండ్ కాల్స్ అని పెడతారు. ఓ మై గాడ్. పెట్టి చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ప్లీజ్ ట్రాన్స్ఫర్ మీ 2 lakhs అనో 1 lakh అనో అడుగుతారు. 1 lakh పంపిస్తే మళ్ళీ వెంటనే ఇంకొక 1 lakh పెడతారు. అట్లా చాలా కేసెస్ మన దగ్గర ఈ వాట్సాప్ డీపీ ఫ్రాడ్స్ చాలా కేసెస్ రిజిస్టర్ అయింది. వీటిలో 6 lakhs నుంచి 1 lakh వరకు చాలా మంది పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాట్సాప్ లో ఈ డీపీలు, మనకు తెలిసిన వాళ్ళు డీపీలో పెట్టి మనతో ఇలాంటి వాళ్ళని ఇప్పుడు పట్టుకోవడం ఎలా సార్? ఎలా టెక్నాలజీ? ఈ వాట్సాప్ డీపీ ఫ్రాడ్స్ ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా నైజీరియన్స్ చేస్తున్నారు. తెలుగులో పెడుతున్నారు సార్ అచ్చంగా వాళ్ళు. ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేషన్ వచ్చిన తర్వాత లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. ఓకే. మన వాళ్ళు ఇంగ్లీష్లో కొడితే అది తెలుగులో తర్జుమా చేసి చూపిస్తుంది. కాబట్టి లాంగ్వేజ్ తెలుగు మాట్లాడారు కదా అని చెప్పేసి వీళ్ళు తెలుగు వాళ్ళు అనుకోవడానికి లేదు. చార్ట్స్లో ఏంటంటే గూగుల్లో ట్రాన్స్లేట్ చేసి దాన్ని తెలుగు మన లిపి కూడా, తెలుగు లిపి కూడా పెడతాడు. తెలుగు స్క్రైబ్ పెట్టమంటే పెట్టేస్తారు. నేను ఈరోజు కూడా చూశాను ఒక దీంట్లో, యాక్చువల్లీ వాడు నైజీరియన్ కానీ తెలుగు టెక్స్ట్ పంపించాడు. అట్లా లాంగ్వేజ్ చూసి మనం మోసపోకూడదు. తెలుగు మాట్లాడారు అంటే మనకు తెలిసిన ఫ్రెండ్ అయ్యి ఉంటుంది అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఈ కాల్స్ చేసి డూప్ చేసే వాళ్ళు కూడా బీహార్ నుంచి తెలుగు వాళ్ళు కాల్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళు కాల్ చేసి నేను ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ని, కొత్తపేట బ్రాంచ్ అంటాడు. లేకపోతే మన అకౌంట్ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ నుంచి యూనియన్ బ్యాంక్ మేనేజర్ని కాల్ చేస్తున్నా అంటాడు. మన వాళ్ళు తెలుగు మాట్లాడంగానే ఇంకా ఇక్కడ బ్యాంక్ మేనేజర్ అయ్యి ఉంటాడులే అని అనుకుంటారు. కానీ కొన్ని గ్యాంగ్స్ ఏం చేస్తున్నారంటే మన తెలుగు వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత జార్ఖండ్ నుంచి, ఢిల్లీలో నుంచి కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళతో కాల్ చేయించడం. ఎందుకంటే మన సౌత్ స్టేట్స్ వాళ్ళు కొంచెం ఈజీగా విక్టిమ్ అవుతారని చెప్పి వాళ్ళకి నమ్మకం. అందువల్ల ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి కాల్ చేపిస్తే ఈజీగా వీళ్ళని డూప్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళతోటి కాల్ చేయిస్తున్నారు. కాబట్టి మనం లాంగ్వేజ్ మంద కదా అని చెప్పేసి నమ్మటానికి లేదు. లాంగ్వేజ్ ఎప్పుడూ నమ్మకూడదు. ఈ నైజీరియన్ కేసెస్లో ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజెస్ రావు వాళ్ళకి. వాళ్ళని ఈజీగా పట్టేయచ్చు కాల్తో మాట్లాడితే. అందుకని ఎప్పుడు వాయిస్ కాల్ మాట్లాడరు వాళ్ళు. వాళ్ళంతా చాటింగ్స్ తోటే తప్ప, కాకపోతే మిస్ కాల్ ఇస్తారు. ఏదో వాడు మనకు కాల్ చేస్తే మనమే లిఫ్ట్ చేయలేకపోయినట్లుగా ఫీలింగ్ రావడానికి, నేను కాల్ చేశాను నువ్వే లిఫ్ట్ చేయలేదు, అప్పుడు నేను ఫ్రీ ఉన్నా ఇప్పుడు నేను లేను అంటాడు. మనం కాల్ చేసినప్పుడు కట్ చేస్తాడు. వెన్ ఐ వాజ్ ఫ్రీ ఐ కాల్ యూ బట్ యూ డిడ్ నాట్ లిఫ్ట్ ద కాల్, నవ్ ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు టాక్ టు యూ అంటాడు. కాబట్టి ఈ లాంగ్వేజ్ అనేది చూసి మనం మోసపోకూడదు ఎప్పుడు కూడా.